బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంటున్నారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఏమని అంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో కారు కొనుక్కోవాలన్నా, కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు. క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు. అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 5,000 పే చేస్తారా, 10,000 పే చేస్తారా అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా ఎగనామ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మోసం చేసే వాళ్ళని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్ను నమ్ముతారు, తాత్కాలిక నమ్ముతారు. నేను అడుగుతున్నా, ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పినవో, దేవత అని చెప్పినవో, దేవత మీద ప్రమాణం చేసిన మీరు మొన్న జోగులాంబ, మా యాదగిరి నరసింహ, మా వేమరాడ రాజన్న, మా భద్రాద్రి రాముడు, అన్ని దేవతల మీద శివలాల్ మహారాజు అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేశారు. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవులను కూడా అడ్డం పెట్టుకొని చేశారు. నేను అంటున్నా, తెలంగాణ ప్రజలారా, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కూడా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు వినండి. వారు ఎన్నికల ముందు ఇంకెంత మాట్లాడంటే, మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు, ఒకవేళ మీరు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు లోన్ తీసుకో. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. నిజంగానే పుచ్చుకొని నా మాట నమ్మి కనుక తీసుకుంటే కథమైపోతుండే వాళ్ళు. చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు. బ్యాడ్ ఉండద్దు, బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని, రైతులు కూడా బ్యాడ్ పేరు రావద్దని చెప్పి మళ్ళీ రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ రేట్ తగ్గిపోద్దని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటారు. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాన్ని రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాలం మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇయ్యము. అట్లా కూడా కట్టింది వాళ్ళు. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకోవడం కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, therefore 0. అంటే నువ్వు ఇయ్యవిగా. తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటాను. ఇదే తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇచ్చిండు. ఎంత మోసం చూడండి. 7 నెలలు కాకముందే 7 రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని. రైతులారా, మీకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా. ఆ మాట ఇంకా మరవకముందే, వెనకడంటేనో టీవీలు లేవు, వెనకడంటే రికార్డులు లేవు, ఏది రాతగాయ బాతగాయ అంటే నడిచింది. రాతగాయ బాతగాయ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వేం మాట్లాడినామో బయటికి తీస్తాను. నీ మాట మళ్ళీ నువ్వు బుకాయించడానికి కూడా ఆస్కారం లేదు. ఇది నా వాయిస్ కాదు, ఇది నాది కాదన్నా లేదు, చక్కగా బాగా తెచ్చి పెడతాను. ఏం చెప్పినావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన మీరు, మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పంటనే తక్కువ, మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. మొన్నటిసారి చాలా సంవత్సరాల తర్వాత రెండవ పంట దిగుబడి తక్కువ వచ్చింది. కరెంటు లేక, నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇలా సరైన పంట రాలి.
గా పంటకు కూడా 500 రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు. ఏం చెప్పినావు? గా పంటకు కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇయ్యం. నీకు తెలుసా? అసలు తెలంగాణ రైతులకు తెలుస్తుంది, ఎండాకాలం పంట 90% దొడ్డు వడ్లు తప్ప సన్న వడ్లు పండించే ప్రసక్తి లేదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4.5 నెలల పంటలు, 5.5 నెలల పంటలు వేస్తారు తప్ప ఎండాకాలంలో మాత్రం 10 దొడ్డు వడ్లే పండితే 4 నెలల పంట వేసుకుంటే తప్ప, ఎందుకంటే రాళ్ళ వాన వస్తుందని, నీళ్ళు అందే అని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు. మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో, అంటే 2వ పంటనే వీళ్ళు కొంటారు. 2వ పంటలో సన్నవడ్లు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుసు. ఇవాళ ఒక్కసారి కాదు, ఎప్పుడైనా కూడా ఫస్ట్ పంటలో సన్నవడ్లు తినడం కోసం కొంత ధర ఎక్కువ వస్తుందని చెప్పి ఆశతో ఎక్కువ వేస్తారు. కానీ సెకండ్ పంటలో మాత్రం 95% పైబడి దొడ్డు వడ్లే వేస్తారు. దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను సన్నవడ్లకి ఇస్తా తప్ప దొడ్డు వాళ్ళకి ఇయ్యను అంటే ఒక ఎకరామం పెట్టేసింది. ఇక ఇయ్యడం లెక్క. ఆ సన్నవడ్లు కూడా ఈసారి ఏమైంది, వీళ్ళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముకున్న తక్కువ పంట పండింది. కాబట్టి వర్షాకాలంలో పంటే సన్నవడ్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు, కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకు అటు ఇటు అమ్ముకుంటారు, కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు, కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది నీ వాలకం. రైతులనే మోసం చేసినంటే, అందుకనే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్లు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం. పాపం వాళ్ళు నమ్మిండ్రు. ఈయన పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే, ఉపన్యాసం ఇస్తుంటే బాగానే మాట్లాడుతుండ్రు అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ వాళ్ళ ధ్యాస అంతా వేరే దాని మీద ఉన్నది. మొత్తం ఆగమాగం ఉన్నారు. ఒక్క వర్గం కాదు, ఎవరిని కదిలించినా కూడా ఏడిపోయి ఉన్నది. ఇల్లు కట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, పర్మిషన్కి పైసలు అడుగుతున్నది. ఇంజనీరింగ్ కాలేజీలో ఏడుస్తూనే ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి మాకు డబ్బులు వస్తలేవు, 4 ఏళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, సర్టిఫికేట్ వస్తలేవు. పిల్లలు పీజీలకు పోవాలంటే, పిల్లలు ఉద్యోగం వస్తే బయటికి పోవాలంటే, పిల్లలు అమెరికాకు పోవాలంటే సర్టిఫికేట్ రాకపోతే దేవుడా అంటే సపోజ్ చేసి పాత అప్పు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాడు యజమాని తప్ప ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తలేరు. కనీసం